బెనర్జీ ముందు నుంచి దాన్ని వివాదం కింద ముందుకు తెచ్చింది కదా. కానీ బెంగాల్లో అత్యధికంగా సాధారణ ప్రజలు ఎవరు మా ఓట్లు పోయినాయి అని రాలా బయటికి, అది గుర్తుపెట్టుకోండి. బీహార్ లో కూడా గట్టిగానే వినిపించినట్టుంది. అప్పుడు బీహార్ లో కూడా ఏ పబ్లిక్ నా ఓటు పోయిందని ఫీల్ కాల. అక్కడ కూడా బీహార్ లో బెంగాల్లో మా ఓటు పోయిందని జనం రోడ్డు మీదకి రాలేదు. అక్కడ జనాలు రాలేదు, పార్టీలు వస్తే తప్పే, వాళ్ళకి అది వాళ్ళు కావాలని చేసే డ్రామాలు. ఈ జరిగినటువంటి చోట్లన ఎక్కడా కూడా జనం రోడ్డు మీదకి రాల. ఇప్పుడు మనకిక్కడ మన తిరుపతిలో చూసామండి, ఓట్లు పోయినాయి అని వచ్చినటువంటి చూసాం, లేకపోతే ఇదిగో దొంగ కార్డులతో వచ్చారని చూసాం కదా. అది అట్లాగా మీడియా ఏమన్నా తక్కువ ఉందా ఇవాళ? సోషల్ మీడియా ద్వారా అన్న ఫోకస్ అయ్యేది కదా. అక్కడేం పెద్దగా రాలేదు. అక్కడ అందులో కమ్యూనిస్టుల ఏరియానే కదా కేరళలో. అసలు ప్రభుత్వం ఉందే కేరళలో, కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ఒకవేళ సరి చేస్తే ఎవరు చేశారు? కేంద్ర ప్రభుత్వం వచ్చి చేసిద్దే, లోకల్ అధికారులే కదా చేసేది. ఇప్పుడైనా ఇక్కడ లోకల్ అధికారులే కదా చేసేది. తమిళనాడులో ఎవరు? స్టాలిన్ ఉన్నాడు. మరి స్టాలిన్ ఎట్ట ఓడిపోయాడు? సరి చేసింది ఆయనే కదా. బెంగాల్లో ఉన్నటువంటిది మమతా బెనర్జీ, ఆమె ఓడిపోయింది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇదే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళే ఓడిపోయారు. తప్పేవరదనాలి అప్పుడు బేసిక్గా. రేపొద్దున ఇదే ఒక ఆయుధం అవుతుందేమో వైసీపీకి, మా ఓట్లు తీసేశారు అని కూటమి ప్రభుత్వం మీద, బీజేపీ మీద నిందలు వేసే ప్రయత్నం చేయదా? ఓడిపోతే కారణం చెప్పుకోవడానికి అది ఒకటి పనికి వస్తుంది.